ఇది ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, యేసు ప్రభు దేవుని కుమారుడనే ఉంది బైబిల్లో, గనుక దేవుడు అని ఉండేవన్నీ తప్పులు అంటారు. విన్నారా ఎప్పుడైనా? దేవుని కుమారుడు అని బైబిల్లో ఉంది కనుక దేవుడు అని ఉండేవన్నీ తప్పులే. మరి కొంతమంది దేవుడు అని ఉంది కనుక దేవుని కుమారుడు తప్పులే. ఇప్పుడు దేవుడు మాత్రమే అనేవాళ్ళు ఒక బ్యాచ్, దేవుడు కాదు దేవుని కుమారుడు మాత్రమే అనేది ఇంకొక బ్యాచ్. ఇంతకీ ఇద్దరికి ఏం తెలీదు చెప్పండి. ఇక మీరు బ్యాలెన్స్ తెలియక, బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడుతుంటారు. అలా ఎవరైనా మీకు తారసపడి అక్కడ దేవుని కుమారుడు ఉంది, ఇక్కడ దేవుని కుమారుడు ఉంది, అక్కడ దేవుని కుమారుడు ఉంది కనుక దేవుడు 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 అనే తప్పు అన్నాడు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీలో బ్యాలెన్స్ లేదెళ్ళు అని చెప్పండి. నాలో బ్యాలెన్స్ లేదంటావేంటే? నీలో బ్యాలెన్స్ లేదంటే బ్యాలెన్స్ అనే అంశముపై నీకు అవగాహన లేదు. నేర్చుకో అని ఎందుకు చెప్పాలి? మనం నేర్పిస్తే నేర్చుకోరు కనుక. మనం ఏం చెప్పినా అబద్ధమే. ఎవరైనా బాగా నేర్పిస్తే వెళ్ళి నేర్చుకోపో. టైం వేస్ట్ నీతో అనవసరంగా. ఏమీ తెలీదు, ఊపుకుంటూ వచ్చేయడమే చేతులు ఊపుకుంటూ. అందుకే మన కండిషన్ పెట్టింది, ఈసారి చర్చలు ఏమైనా జరిగితే థియాలజియన్స్ మధ్య జరగాలి. ఆ థియాలజియన్స్ జడ్జెస్గా ఉండాలి, అది లైవ్ రావాలి, ప్రజలు చూస్తుండగా చర్చ జరగాలి. అలా దమ్మున్న వాళ్ళు ఎవరైనా రావచ్చు, ఎనీబడి. థియాలజియన్స్ వద్దు, మనం మాట్లాడుకుందాం. ఆ పాతవి గతించెను అంటే ఆ పాతవి గతించెను. ఇక ఏం జరిగినా ప్రజలు చూస్తుండగా జరగాలి. కామెంట్లలో యుద్ధాలు, యూట్యూబుల్లో యుద్ధాలు, మాకంత టైమే లేదు. ఈ రాష్ట్రంలో తండ్రి అయిన దేవునిని తక్కువ చేసే మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఇది మేము చేసేది సైద్ధాంతిక యుద్ధం. తండ్రి అయిన దేవునిని తక్కువ చేసే మాట్లాడేటువంటి ఈ అబద్ధం పైన ఈ యుద్ధం. మరికొంతమంది యేసు ప్రభును తక్కువ చేసి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభును తక్కువ చేసి మాట్లాడే ఈ అబద్ధ బోధల పైన ఈ యుద్ధం. మరికొంతమంది పరిశుద్ధాత్ముని తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఆ పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా తక్కువ చేసి మాట్లాడే ఈ అబద్ధ బోధలపై ఈ యుద్ధం ఎంతకాలమో చెప్పనా? మేము బతికున్నంత వరకు ఇక్కడ ఈ వేదిక మీద నుంచి నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నా. అక్కడెవరో మాట్లాడి ఇక్కడెవరో రా కాదు, ఏర్పాటు చేసుకుందాం. క్రైస్తవ్యానికి తెలుగు రాష్ట్రంలో ఒక మంచి కమ్యూనిటీ మంది. ఈ కమ్యూనిటీకి క్రైస్తవ పెద్దలు ఉంటారు, మంచి థియాలజియన్స్ ఉన్నారు ఈ రాష్ట్రంలో. వన్స్ ఫర్ ఆల్ అయిపోవాలి. ఇక మళ్ళీ మాట్లాడుకోకూడదు. ఒక్కసారే జరగాలి, అది ఫైనల్ అవ్వాలి. అలా ఈ రాష్ట్రంలో ఈ వేదిక మీద నుంచి క్రైస్తవ పెద్దలు, నాయకులు ఎవరైతే ఉన్నారో మేము సవినయంగా కోరుకుంటున్నాం, మళ్ళొక్కసారి మీలాంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఏర్పాటు చేయండి. గందరగోళానికి తెర పడి తీరుతుంది. విషయం ఏంటంటే, 1 రోజు 2 రోజులు కాదు సార్, నేను చెప్పను ఈ టాపిక్ ఎంత పెద్దదో. కనీసం 1 నెల రోజులు జరగాలి, 1 month. దాని కొరకు అందరూ సమయాన్ని కేటాయించుకుందాం. చిన్న విషయం అనుకుంటున్నారా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ గురించి మాట్లాడేది. ఎవరైనా మాకు వ్యతిరేకంగా ఎవరైనా వీడియోలు చేస్తే మీరు చెప్పండి, ఈ గోల్ ఎందుకు? వాళ్ళు పిలుస్తున్నారుగా, వచ్చేయి. కాకపోతే ఒక పద్ధతి ప్రకారంగా కూర్చుందాం. నీ మీద నేను ఎగిరి, నా మీద నువ్వు ఎగిరి ఫలితం లేదు, వేస్ట్. ఇవన్నీ అందరం కలిసి బైబిల్ ముందు కూర్చుందాం.
వాస్తవాలు ప్రజలకు తెలియజేద్దాం. వీళ్ళకి ఏం పని లేదని అనుకుంటున్నారేమో కొంతమంది. ఒక విషయం చెప్పనా, ఈ 2 తెలుగు రాష్ట్రాలలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనే ఈ త్రిత్వ దైవత్వానికి సంబంధించిన అవగాహన సదస్సులు ప్రతి నెల విస్తృతంగా జరుగుతున్నాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు, యవనస్తుల నుంచి స్త్రీల వరకు అన్ని సమాజాలలోనే వారు ఒక సైన్యములా తయారవుతున్నారు. అది మీకు తెలియదు. ఇది నిశ్శబ్ద విప్లవం. ఇది నిశ్శబ్ద విప్లవం. అంటే వీళ్ళు చచ్చిపోతే అయిపోతుందేమో అనుకోకండి. ఒక సైన్యం రెడీగా ఉంది, అవుతోంది. త్రిత్వ దేవత్వ సైన్యం ఇది. తండ్రిని తక్కువ చేస్తే ఇక్కడ ఎవ్వడు మౌనంగా ఉండడు. కుమారుని తక్కువ చేస్తే ఎవ్వడు సైలెంట్గా ఉండడు. పరిశుద్ధాత్ముని తక్కువ చేస్తే ఎవ్వడు ఊరుకోడు. బ్రతుకుట వారే. చిన్న విషయం, బ్యాలెన్స్, సమతుల్యత, సమన్వయం. నేను చిన్న ఫార్ములా మీకు ఇచ్చాను చూడండి చేతికి. ఇక మీకు ఇలాంటివి ఏవి కనపడినా అచ్చా ఇక్కడ ఏదో బ్యాలెన్స్ ఉంది, దాన్ని కొంచెం అర్థం చేసుకుందాం అని మీ దృష్టి అక్కడికి వెళ్ళిపోతుంది. ఇక యేసు దేవుడు కాదు, యేసు దేవుడు, ఆయన పేరు చెప్పే సువార్త సభలు పెడతారు. ఆయన పేరు చెప్పకపోతే దిక్కు లేదు మనకు. మళ్ళీ క్రీస్తు సువార్త సభలు. ఆయన సంపూర్ణుడే కానీ తండ్రి అంత సంపూర్ణుడు కాదు. మళ్ళీ ఆయన బోర్డు ఎందుకు పెట్టావు? అడగండి నెక్స్ట్ టైం, ఎవరైనా అడగాలి. తండ్రి ఎంత సంపూర్ణుడు యేసు ప్రభువా అని అడగండి బోధకులను. వాళ్ళు మాటలు నమిలారనుకోండి, మళ్ళీ బోర్డు ఎందుకు పెట్టావు? ఆయన పేరు చెప్పకపోతే సభలు లేవు, ఆయన పేరు చెప్పకపోతే రక్షణ లేదు, ఆయన పేరు చెప్పకపోతే ప్రార్థన లేదు, ఆయన పేరు చెప్పకపోతే బ్యాప్టిజం లేదు. ఈవెన్ పరిశుద్ధాత్ముడు కూడా. వాళ్ళ పేరు ఉచ్చరించకపోతే ఆశీర్వాదమే లేదే. నీ దృష్టిలో తండ్రంత గొప్పోడు యేసుప్రభు కాదు, నీ దృష్టిలో తండ్రంత సంపూర్ణుడు యేసుప్రభు కాదు అంటే నువ్వు చెప్పకనే అసంపూర్ణుడని చెబుతున్నావుగా. ఐఎమ్ రైట్ ఆర్ నాట్? తండ్రంత సంపూర్ణుడు యేసుప్రభు కాదంటే అసంపూర్ణుడేగా. మరి అసంపూర్ణుడి కృప నీకెందుకో? ఏమవసరం నీకు? ఒక అసంపూర్ణుడి కృప నీకెందుకు? ఒక అసంపూర్ణుడి పేరుతో బ్యాప్టిజం ఎందుకు? పరిశుద్ధాత్ముడు తండ్రంత సంపూర్ణుడు కాదు. ఒక అసంపూర్ణుడి తోడు నీకెందుకు? ఒక అసంపూర్ణుడి సహవాసం నీకెందుకు? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒక అసంపూర్ణుడు ఒప్పింపజేస్తుంటే ఎందుకు ఒప్పుకుంటున్నావు? స్థాయిలో ఆ ముగ్గురు, అస్తిత్వంలో ఆ ముగ్గురిని సమానులని ఒప్పుకోకపోతే గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరూ తండ్రికి విరోధులు, క్రీస్తుకు విరోధులు, పరిశుద్ధాత్మునికి విరోధులు. స్టాంప్ వేసేయచ్చు మీరు. ఒక్క ముక్క రాదు మహోన్నతుని విద్య అయినటువంటి థియాలజీకి సంబంధించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడు, పెద్ద పెద్ద మాటలు. వాళ్ళు చెప్పే తప్పండి 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 తప్పు అని ఎవడైనా పాట పాడతాడు. నీ ఒప్పేంటో చెప్పొచ్చి, నాది తప్పు, నీ ఒప్పేంటో చెప్పు. చెబుతారనే కోరుకునేది,
ఇది అందరి బాధ్యత, ఒకరిది ఇద్దరిది ముగ్గురిది కాదు. అడగాలి బేసిక్ క్వశ్చన్స్గా. దీని కొరకు పెద్ద క్వశ్చన్ పేపర్ తయారు చేయాల్సిన అవసరం లేదు. వెరీ సింపుల్. తండ్రి అయిన దేవునితో యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ఇద్దరు అస్తిత్వములో, సమానత్వములో, నిత్యత్వములో, సంపూర్ణతలో వారు సమానులా అని అడగండి. నో అన్నారనుకోండి, నిలబెట్టండి. నో అన్నారనుకోండి, నిలబెట్టేయండి. ఇంకేం చెప్తావు వాక్యం? నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నువ్వు నేను నమ్ముకున్న యేసు ప్రభు సంపూర్ణుడు కాదని చెబుతావా? అవసరం లేదు నీ మెసేజ్ నాకు. ఏం ఉద్ధరిస్తారు? ఆయనను సంపూర్ణుడిగా గుర్తించని వారు, పరిశుద్ధాత్ముడిని సంపూర్ణంగా గుర్తించిన వారు మనకు చెప్పి ఉద్ధరించేదేమిటి? అనుకుంటున్నారేమో మేము గట్టిగా మాట్లాడితే సైలెంట్గా అయిపోతారని. క్యారమ్ బోర్డ్ తెలుసు కదా, దులుపుకొని ముందుకెళ్ళడమే. ఈ దుర్బోధలపై రాజీ లేని పోరాటం సత్యాంతరకు చేయడమే. బురద పడితే దులుపుకుంటాం, ముందుకు సాగడమే. ఆగిపోదు ఈ పోరాటం, సాగిపోయి తీరుతుంది. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. అందరూ చేయి గలపండి, నిలబడదాం, నిలబడి తీరదాం. బ్యాలెన్స్ అనే పాయింట్ అర్థమైంది అందరికీ? హార్మోని అనే పాయింట్ అర్థమైందా? మేము ఇంతమంది వాక్యం చెప్పినప్పుడు ఎప్పుడైనా కూడా యేసు ప్రభు దేవుని కుమారుడు కాదని చెప్పామా? ఇంతమంది చెప్పేటప్పుడు ఎప్పుడైనా యేసు ప్రభు దేవుడు కాదని చెప్పామా? మేము దేవుడు అనే మాటను ఒప్పుకుంటున్నాం, దేవుని కుమారుడు అనే మాటను ఒప్పుకుంటున్నాం. ఎందుకనగా మాకు బ్యాలెన్స్ తెలుసు సార్. హార్మోని అంటే ఏంటో తెలుసు. అందుకే థియాలజీ తెలిసిన వారి మధ్య కూర్చుందామనే కండిషన్ ఎందుకు పెట్టామో చెప్పనా? నువ్వు మాట్లాడి నేను మాట్లాడి వెళ్ళిపోతే కాదు. దెర్ హ్యాస్ టు బి జడ్జెస్ ఉండాలి. నూట 36వ కీర్తన చేద్దాం. ఏమిటది? మొదటి 3 వచనాలు. దేవుని క్యారెక్టర్ని అర్థం చేసుకొని దేవుణ్ణి ఆరాధించడం. ఇది 3వ వచనం వరకు ఈ కీర్తనలో. నెక్స్ట్ 4వ వచనం నుండి 9వ వచనం వరకు సెకండ్ పార్ట్. ఏంటో చదివేద్దాం. కాదు, నేను ఒక్కడే చదువుతాను, మీరందరూ కింది మాట చదవండి. ఆయన కృప నిరంతరం ఉండును అనేది మీరు చదవండి, ఫైనల్ లైన్ నేను చదువుతాను. రెడీ? ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను, రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఇప్పుడు 4వ వచనం నుండి 9వ వచనం వరకు మనకు కనబడుతున్న పిక్చర్ ఏమిటి? ఇక్కడ దేవుని క్యారెక్టర్ కాదు, దేవుని క్రియేషన్. 4వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుని సృష్టి కార్యము. ఏమిటవి? మహా ఆశ్చర్య కార్యములు. అంటే దేవుని స్తుతించడానికి మనము కళ్ళు మూసుకున్నప్పుడు ముందుగా ఆయన ఉనికిని బట్టి, ఆయన స్థితిని బట్టి, ఆయన స్వభావాన్ని బట్టి, ఆయన హోదాను బట్టి, ఆయన ర్యాంక్ను బట్టి స్తుతించాలి. నెమ్మదిగా ఎక్కడికి షిఫ్ట్ అవ్వాలి స్థుతిలో? ఆయన కలుగజేసిన సృష్టిని బట్టి, అంటే ఆయన క్రియలను బట్టి, ఆయన పనులను బట్టి. ఒక విషయం చెప్పనా? భక్తులకు భక్తిహీనులకు ఉండే తేడా, భక్తులు దేవుని కార్యములను లక్ష్య పెట్టుదురు, భక్తిహీనులు ఆయన కార్యములను లక్ష్య పెట్టారు. 28వ కీర్తన చూద్దాం. కీర్తనల గ్రంథములోని 28వ కీర్తన 3వ వచనంలో మొదటి మాట,
భక్తిహీనులు. 5వ వచనం, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. ఎవరు లక్ష్య పెట్టనిది? ఎవరు? భక్తిహీనులు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలము చేయి. మరి భక్తులు ఆయన కార్యములను లక్ష్య పెట్టుదురు. భక్తులుగా జీవిద్దామా, భక్తిహీనులుగానా? భక్తులుగా దేవుని ఆరాధించాలంటే నెంబర్ 2, దేవుని కార్యములపై మనము దృష్టి పెట్టాలి. అందులో ముందుగా ఈ సృష్టి. మనము చదివిన 4వ వచనం నుండి 9వ వచనం వరకు ఆకాశం అన్నాడు, భూమి అన్నాడు, సూర్యుడు అన్నాడు, చంద్ర నక్షత్రములు అన్నాడు. ఇవి లేకపోతే మానవుడు భూమి మీద బతకలేడు. మన బతుకు తర్వాత చూద్దాం. ఎంత గొప్పగా చేసావు ప్రభువా ఈ సృష్టిని అని ఆయన కార్యములను గుర్తిస్తూ దేవునిని స్తుతించాలి. మొదటి 3 వచనములు క్యారెక్టర్, నేచర్, ఎగ్జిస్టెన్స్, ర్యాంక్. 2 క్రియేషన్. ఎక్స్క్యూజ్ మీ, ఇది ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు ఉదయం లేచి మనం మోకరిల్లి మన దినాన్ని ఈ ఆరాధనతో ఆరంభించాలి. నంబర్ 3, 10వ వచనము నుండి 24వ వచనం వరకు ఇప్పుడు చదివినట్టుగానే చదివేద్దాం. నేను మొదటి లైన్ చదువుతాను, 2 మీరు చదవండి. ఐగుప్తు దేశపు 10వ వచనం, ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేశాను, వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను, చెయ్యి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోజేసెను, ఫరోను అతని సైన్యంను ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను, అరణ్య మార్గంలో ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను, అమోరీల రాజైన సీహోను ఆయన హతము చేసెను, బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, తన సేవకుడైన ఇశ్రాయేలునకు దాని స్వాస్థ్యముగా అప్పగించెను. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను, మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. విషయం చెప్పనా, ఈ కీర్తనలో ఇది 3వ ప్రధాన భాగం. ఇంత చదివాం కదా, ఏమర్థమైంది థీమ్ అక్కడ? విడుదల, విమోచన, రక్షణ, రిడెంప్షన్, సాల్వేషన్. ఆ స్టెప్స్ ఎంత బాగుంది కీర్తనలో, ఎంత బాగున్నాయి. సృష్టి కార్యమును మనిషి గుర్తించిన తర్వాత తన మనసు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? రక్షణ కార్యం దగ్గరికి వెళ్ళాలి, విమోచన కార్యం దగ్గరికి వెళ్ళాలి. పాత నిబంధనలు ఇశ్రాయేలీలకు ఒక అద్భుతమైన విడుదల, విమోచన కార్యము జరిగింది. అది ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని రావడం, ఐగుప్తు నుంచి విడుదల, ఐగుప్తు నుంచి విమోచన, ఐగుప్తులో బానిస సంఖ్యల నుంచి రక్షణ. ఈ కీర్తనాకారుడు అది గుర్తిస్తున్నాడు. ప్రభువా, నీ మంచితనాన్ని మేము అనుభవిస్తున్నామంటే అది నీ కృప. మంచితనానికి బదులుగా నీవు దుష్టత్వాన్ని చూపిస్తే ఏంటి మా బతుకు? మాకు దేవునిగా ఉన్నావు, మాకు ప్రభువుగా ఉన్నావు నాయనా. ఈ ఆకాశమును, భూమిని, సూర్య చంద్ర తారలను చేసావు. అంతా నీ కృపనే, నీ కృపనే. మరి నా రక్షణ అది కూడా నీ కృపనే, ఈ విమోచన అది నీ కృపనే, ఈ విడుదల అది నీ కృపనే, మా శత్రువుల చేతుల నుంచి మాకు వచ్చినటువంటి విడుదల నీ కృపనే. ఎంత బాగుంది. మా శక్తి కాదు, మా భక్తి కాదు, మా సామర్థ్యము కాదు, నీ కృప ద్వారానే మాకు ఈ రక్షణ. ఒక్కసారి ఆలోచించండి, 26 వచనాలున్న ఈ కీర్తనలో అధిక శాతం దేనికి కేటాయించబడింది? రక్షణ, 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 రక్షణ.